వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు వచ్చేసి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ బిట్స్ రైల్వేలో 2012 నుంచి 18 వరకు అడిగిన ప్రీవియస్ బిట్స్ డిస్కషన్ చేసుకుందాం. ఆ ప్రీవియస్ బిట్స్ కూడా రేషియో అండ్ ప్రిపోజిషన్ నుంచి చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్యకు 10 కలిపిన 5:7గా మారును అయినా చిన్న సంఖ్య ఏది అన్నాడు. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. యాక్చువల్గా ఆప్షన్ మెథడ్ కూడా చేయొచ్చండి. 3:5 అన్నాడు. 3:5 నుంచి ఎలా మారిందంటే 5:7గా మారిందంటే 3కి 5కి డిఫరెన్స్ 2, 5కి 7కి డిఫరెన్స్ 2 అనమాట. అంటే 2 పార్ట్స్ ఎంత పెరిగిందండి? 10 పెరిగింది. అంటే 1 పార్ట్ ఎంత అంటే 5. చిన్న సంఖ్య అంట కాబట్టి 5 × 15. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా దీన్ని ఇలా లెక్క కూడా చేయకుండా చెప్పేయచ్చు. ఎలా చెప్పేయచ్చు అంటే ఫస్ట్ 3:5, 5:7. ఫస్ట్ వచ్చేసి చిన్న సంఖ్య అండి కాబట్టి 3 అనేది చిన్న సంఖ్య. 3 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోండి. 1, 2, 3 ఉన్నాయి. అదేవిధంగా 10 యాడ్ చేస్తే 10 కలిపితే అదేం కావాలి? 5 మల్టిపుల్ కావాలి. 12కు 10 కలిపితే ఎంత అవుతుందండి? 22 అవుతుంది. 22 అనేది 5 మల్టిపుల్లా? కాదు. అదేవిధంగా 15కి 10 యాడ్ చేస్తే 25 అవుతుంది. 25 అనేది 5 మల్టిపుల్. ఇది అయ్యే అవకాశం ఉంది. ఇది కాదు. అదేవిధంగా 18కి 10 కలిపితే 28 అవుతుంది. 28 కలిపితే ఏ మల్టిపుల్ ఉండాలి? 5 మల్టిప్లై ఉండాలి. అది కూడా కాదు. సింపుల్గా చెప్పేయచ్చు. ఆప్షన్ సి అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 156 రూపాయలని 1:2:4:5 నిష్పత్తిలో విభజించిన వారి వాటాల విలువలే ఎంత అన్నాడు. చూడండి, ఇది కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా ఇచ్చాడంటే 1:2:4:5 అంటే 1 పార్ట్, 2 పార్ట్, 4 పార్ట్స్, 5 పార్ట్స్. ఇచ్చిన ఆప్షన్లో 5 ఉంది. 5 పార్ట్స్ ఉంటే 5 మల్టిపుల్ అయి ఉండాలి. చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్లో 5 మల్టిపుల్ సి ఉంది, డి ఉంది. అంటే ఇవి రెండు మన ఆన్సర్లు కాదు అని తెలిసిపోతుంది. 4 పార్ట్స్ ఉంది. 4 పార్ట్స్ వచ్చేసి 53. 53 అనేది 4 మల్టిపుల్ అంటే కాదు. అదేవిధంగా 52 అనేది 4 మల్టిపుల్ అంటే డి ఆప్షన్ కూడా కాదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా అసలుకి లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4. ఆ రెండు సంఖ్యల మధ్య లబ్ధము 1728 అయినా పెద్ద సంఖ్య ఎంత? చూడండి, 3 పార్ట్స్, 4 పార్ట్స్, ఇటు లబ్ధం అన్నాడు కాబట్టి 3 × 4. 3 × 4 ఎంత అయింది? 12p² అయింది. 12p² ఎంత? 728. మనకేం కావాలి? 12 కాబట్టి 12 ఎగ్జాక్ట్గా 144 టైమ్స్ పోద్ది. p² = 144. p √144 అవుతుంది. p = 12 అవుతుంది. వాడేమడిగాడు? చిన్న సంఖ్య అయినా పెద్ద సంఖ్య ఎంత అండు. పెద్ద సంఖ్య అనేది 4 పార్ట్స్. 12 4 ఎంత అయింది? 48. ఇది లెక్క ప్రాసెస్ ప్రకారం చేస్తే. అదేవిధంగా ప్రాసెస్ ప్రకారం కాకుండా షార్ట్కట్లో ఎలా చేయాలి ఇదంతా మనకొద్దు. పెద్ద సంఖ్య అండు. పెద్ద సంఖ్య అంటే 4 పార్ట్సే కదండి. 4 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయి. బి అనేది 4 మల్టిపుల్ కాదు. సపోజ్ పెద్ద సంఖ్య కాబట్టి పెద్దదాని నుంచి స్టార్ట్ చేద్దాం. 4 పార్ట్స్ అనేవి 72 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. అదేవిధంగా 3 పార్ట్ ఎంత అవుతుంది? 56 అవుతుంది. మొత్తం లబ్ధం ఎంత రావాలండి? 1728 రావాలి. కానీ 7 5 ఎంత? 35. 3000 దాటిపోతుంది. అంటే ఇది కాదు. ఆప్షన్ డి కాదు. అదేవిధంగా ఆప్షన్ సి అనుకున్నట్లయితే 4 పార్ట్స్ వచ్చేసి 48. 1 పార్ట్ వచ్చేసి ఎంత అవుతుందంటే 12 అవుతుంది. అప్పుడు 3 పార్ట్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. 8 × 6 ఎంత అండి? యూనిట్ డిజిట్ చూసుకుంటే 48 × 36. 6 8 48. ఇది క్యాలిక్యులేషన్ చేసిన ఎంత వచ్చిందంటే 1728 వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ యొక్క ఎత్తు బి ఎత్తులో 5/8 వంతు అయినా బి మరియు ఏ ఎత్తుల నిష్పత్తి ఎంత అండు.
చూడండి, ఏ హైట్ అనేది బి హైట్లో 5/8 ఆఫ్ బి అనమాట. ఏ ఎత్తు బి ఎత్తులో 5/8 వంతు. అప్పుడు ఏ బై బి ఏమవుతుందండి? 5/8 అవుతుంది. ఏ బై బి అన్నా A/B అన్నా ఒకటే అని మనకు తెలుసు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? A/B ఈజ్ ఈక్వల్ టు 5/8 అవుతుంది. కానీ మన లెక్కలో ఏమడిగాడు? B/A విలువ ఎంత అన్నాడు. రివర్స్లో రాస్తే సరిపోద్ది. 8/5. 8/5 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక మిశ్రమంలో బంగారం మరియు సిల్వర్ల మధ్య నిష్పత్తి 17:3. సిల్వర్ బరువు 2.7 గ్రామ్స్ అయిన బంగారు బరువు ఎంత? ఇది కూడా సేమ్ ఏంది? 17 parts 3 parts. 17 parts 3 parts. ఆల్రెడీ 3 parts ఇచ్చాడు 2.7 అని. ఇచ్చిన ఆప్షన్లో 7 మల్టిపుల్ ఏముందంటే ఆల్రెడీ ఒకటే ఉంది, అదే వచ్చేసి 153. 17 9 ఎంత అంటే 153 అనమాట. 17 మల్టిపుల్ ఇచ్చిన ఆప్షన్లో ఏది లేదు. 126 కాదు, 17 8 136 అయితే కానీ 126 కాదు. బి అనేది ఆప్షన్లో ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. లేదు ప్రాసెస్ ప్రకారం చేయాలి అంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 17 మల్టిపుల్ ఒకటే ఉంది. కాదు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే 17 parts 3 parts. ఆల్రెడీ 3 parts వీళ్ళు ఇచ్చాడు 2.7 అని. 3 ఎన్నిసార్లు పోద్దండి? 0.9 times పోద్ది. అంటే 3 parts 2.7 అయినప్పుడు 1 part ఎంత అవుతుందంటే 0.9 అవుతుంది. 17 part కాబట్టి 17 into 9 is equal 153. అలా చేసిన మన ఆన్సర్ బీనే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి A, B, మరియు C అనే స్టేట్లకి 2:3:4 నిష్పత్తిలో ఫండ్స్ పొందెను. సి ఏ కన్నా 400 కోట్లు ఎక్కువగా పొందను. అయినా బి వాటా ఎంత? ఏం లేదండి, ఏబిసిల నిష్పత్తి 2:3:4. ఏబిసి 3 స్టేట్లు ఉన్నాయి. ఏబిసి అనేవి 3 స్టేట్లు 2:3:4 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే ఏముందంటే సి ఏ కన్నా 400 కోట్లు ఎక్కువ పడింది. అంటే సి ఎన్ని పార్ట్లు అంటే 2 parts, బి 3 parts, సి 2 parts. 2కు సికి ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4 partsకి 2 partsకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 2 parts ఉంటుంది. 2 parts ఎంత? 400 కోట్లు. అంటే ఒక పార్ట్ ఎంత అవుతుందంటే 200 కోట్లు అవుతుంది. అయితే ఏమన్నాడు? బి వాటా ఎంత అన్నాడు. బి వాటా ఎంత అండి? 3 parts. 3 parts అంటే ఒక పార్ట్ 200 అయినప్పుడు 3 పార్ట్లు 600. 600 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. అలా చెప్పొచ్చు. 3తో మల్టిపుల్ అనే బి వాటా అని కాబట్టి బి అనేది 3 అవుతుంది. 3 part కాబట్టి ఆప్షన్ సి డిలో ఒక ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 3 మల్టిపుల్ ఏమన్నట్టే 6 సి ఉంది కాబట్టి ఈ రెండిట్లో చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 1:3:5 మరియు వాటి మొత్తము 1080 అంటే 10 800 అయినా పెద్ద సంఖ్య ఎంత అన్నాడు. పెద్ద సంఖ్య ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్య ఎంత అండి? 5 ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి 5 మల్టిపుల్ ఉంది కాబట్టి దీన్ని ఆప్షన్ చోరా చేయడం కుదరదు. చూసుకోండి, 1 part 3 part 5 parts మొత్తం యాడ్ చేస్తే ఎంత అంటే 9 parts. 9 parts ఎంత అండి? 1180. అప్పుడు 9 parts 1180 అయితే 1 part ఎంత అవుతుందంటే 1200. పెద్ద సంఖ్య అండి కాబట్టి పెద్ద సంఖ్య ఏదండి? 5 parts. అంటే 1 part 1200 అయితే 5 parts ఎంత? 12 5 6 60. 12 5 60 అంటే 6000 అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ మరియు బి జీతాల నిష్పత్తి 3:2. అయితే ఖర్చులు వచ్చేసి 14,000 మరియు 10,000 రూపాయలు. ఏ వచ్చేసి 4,000 రూపాయలను పొదుపు చేసిన బి పొదుపు ఎంత అన్నాడు. చూడండి, 3:2 ఏంది? జీతాలు. ఏ బి యొక్క జీతాల నిష్పత్తి. అయితే వాళ్ళ ఖర్చులు ఇచ్చాడు. ఖర్చులు ఎంత ఇచ్చాడు? 14,000. 10,000 ఖర్చులు ప్లస్ పొదుపు వచ్చేసి బి జీతం అవుతుంది. అందుకబట్టి 14,000 ఏ వచ్చేసి 14,000 ఖర్చు చేస్తుంది. ఎంత పొదుపు చేస్తుంది? 4,000. అంటే మొత్తం ఎంత? 18,000. ఈ 18,000 అనేది
ఏ యొక్క జీతం అవుతుంది. ఆల్రెడీ ఏ ఎన్ని పార్ట్లు 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ 18,000 అయితే ఎంత బి ఎంత అయింది 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అయింది 12,000 అవుతుంది. 12,000 చూడండి. జీతం ఎంత బి జీతం 12,000 ఎంత ఖర్చు చేస్తుంది 10,000 ఖర్చు చేస్తుంది. 10,000 ఖర్చు చేస్తే ఎంత మిగులుద్ది 2,000. 2,000 అనేది ఆప్షన్ బిలో ఉంది. బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 3.6, 6.9 అండ్ 12.4. చూడండి, ఏ కామా ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి అనే 3 సంఖ్యలు అయితే 4 అనుపాతం. సారీ, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ అండి. ఏ ఈజ్ టు బి, సి ఈజ్ టు డి అనే 4 సంఖ్యలు అయితే 4 అనుపాతం కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు సిబి అవుతుంది. మనకు డి కావాలి కాబట్టి 4వది సిబి బై ఏ అవుతుంది. ఇది వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 3.6, బి ఈజ్ ఈక్వల్ టు 6.9, సి ఈజ్ ఈక్వల్ టు 11.4 అనమాట. ఏమడిగాడు 4 అనుపాతం. 4 అనుపాతం అంటే ఏంది సిడి బై ఏ అనమాట. సిడి అంటే 12.2, సిబి బై 6.9 బై 3.6. ఇక్కడ 2 పాయింట్లు ఉంది, కింద 1 పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ పోయి 1 అంకె తర్వాత పాయింట్ వస్తుంది. 9 4 ఎంత 36, అంటే 1 అంకె తర్వాత పాయింట్ 36. 6 అనేది 36లో ఎన్నిసార్లు కట్ చేస్తే చూడండి. కట్ చేస్తే ఒకసారైనా కట్ చేయాలి లేదా 6 సార్లు. 1 అనేది ఎక్కడ లేదు, 6 అనేది ఒక చోట ఉంది. 19.6. ఎలా చెప్పానంటే యూనిట్ డిజిట్ అనమాట. యూనిట్ డిజిట్ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 19.6 అనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. చూడండి, 210ని 2:3:4 నిష్పత్తిలో విభజించును అయినా వాటి విలువలు ఎంత. ఇందాక సేమ్ మోడల్ 5 మల్టిపుల్. చూడండి, ఇచ్చిన ఆప్షన్లో చివరి నుంచి వద్దాం, ఎందుకంటే చివరి నుంచి వస్తే తొందరగా లెక్క అయిపోతుంది కాబట్టి. 5 పార్ట్స్ అనేది 4 పోతాయి. సెకండ్ చూడండి 4 అనేది 4 పార్ట్స్ అనేది 60 కానీ 65 పోదు, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ వచ్చే 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ అనేది ఇది పోదు, ఎందుకంటే 40 అనేది 3 మల్టిపుల్ కాదు. అయితే బి అన్న అవ్వాలి లేదా సి అన్న అవ్వాలి. నెక్స్ట్ 2 పార్ట్స్ అనేది 2 మల్టిపుల్ ఉండాలి కాబట్టి 2 మల్టిపుల్ కాదు. ఆప్షన్ బి ఒకటే మన ఆన్సర్ అవుతుంది. అంటే 2తో మల్టిపుల్ అది 2 10 30 అవుతుంది, కానీ 35 2 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 2, 4 మరియు 8 అయినా 4 అనుపాతం. సేమ్ ఫోర్త్ ప్రొపోర్షన్ అడిగారండి. ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే ఏమనండి బీసీ బై ఏ. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 8. 4 అనుపాతం. డి కావాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. బీసీ అంటే 4 × 8, సి అంటే 2. 2 ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ 2 8 16. 4 అనుపాతం ఎంత అంటే 60 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. ఇవి అనుపాతాలను ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి. 2వ అనుపాతం అంటే ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. 2వ అనుపాతం బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు √AC. ఇది థర్డ్ ప్రొపోర్షన్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. థర్డ్ అనుపాతం సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఫోర్త్ ప్రొపోర్షన్ అంటే ఆల్రెడీ ఉంది, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఈ 2వ అనుపాతం 3వ అనుపాతం 4వ అనుపాతం యొక్క సూత్రాలు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అండి కాబట్టి తెలుసుంటాయి. నెక్స్ట్ చూడండి, 130 రూపాయలని 3:6:8 నిష్పత్తిలో విభజించను అయినా వాటి విలువలు ఎంత అన్నాడు. చూడండి, సేమ్ ప్రాబ్లం 9 మల్టిపుల్ ఉండాలి. 9 మల్టిపుల్ అనేది ఆప్షన్ బిలో ఏలో లేదు, అదంటే కాదు. సిలో కూడా లేదు కాబట్టి ఇది కూడా కాదు. ఆ రెట్లో ఒకటి అవుతుంది. తర్వాత 8 వచ్చేసి 40 పోద్దు కానీ 39 పోదు, అందుకని ఆప్షన్ బి అవర్ ఆన్సర్. ఇవి ఇంత సింపుల్గా ఉన్నాయనుకోండి. లాస్ట్ టైం ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్లే ప్రీవియస్ క్వశ్చన్ మీద బిట్లు చేయడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్లో బిట్లు చేయడం ఉంటుంది. ఈ బిట్లు కూడా సింపుల్గా ఉన్నాయండి, సింపుల్ ఉన్నాయని కాదు కాబట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు టైం ఎంతవరకు సేవ్ చేసుకుంటే చాలా లెక్కలు చేయొచ్చు. అంటే దీంట్లో టైం చేసుకుంటే మిగతా లెక్కల మీద ఫోకస్ చేసి ఎక్కువ లెక్కలు చేసుకునే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి,
చూడండి 4 సంఖ్యలు అనుపాతంలో గలవు. దానిలో మొదటి 2 మరియు 4 పదాలు 4, 22, 33 అయినా మూడో పదం ఎంత? A, B, C, D అన్నాడు. అయితే 4 అనుపాతంలో గలవు. మొదటి సంఖ్య ఇచ్చాడు. మొదటి సంఖ్య ఎంత అంటే 4, రెండవ సంఖ్య 22, నాలుగో సంఖ్య 33. ఆయన ఏమన్నాడు? మూడో పదం ఎంత? మూడో పదం ఎంత అంటే A:B, C:D అనుకో. సి కావాలి కాబట్టి AD/B అవుతుంది. AD/B అండి 4 × 33/22 అనమాట. 12తో 2 టైమ్స్ 3 టైమ్స్ 2తో 2 టైమ్స్ 2 3 6. 6 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో ఉంది. 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 162 రూపాయలను 2:3:6 నిష్పత్తిలో లభించిన అయినా వాటి విలువలు ఎంత? సేమ్ అండి. 7తో ఏముందంటే 7 మల్టిపుల్ ఏముందంటే ఇది B ఉంది, C ఉంది, ఏ కాదు, D కాదు. అదేవిధంగా 6 మల్టిపుల్ 54 అనేది ఆడుంది కాబట్టి 53 అనేది కాదు. ఆప్షన్ B మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సార్, హర్షిత్లో ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి. నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు బోర్డు చూడండి. బోర్డు మీద కనిపిస్తున్నటువంటి ఆ లెటర్స్ని చదవండి. హర్షిత్ IAS స్టడీ సర్కిల్. ఆల్రెడీ విజయవాడలో మనకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఉంది. కానీ ఈ సంవత్సరం ఒక నూతనమైనటువంటి ఆలోచన విధానంతో మనము హర్షిత్ IAS స్టడీ సర్కిల్ని ప్రారంభించబోతున్నాం. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఎంతోమంది విద్యార్థులు IAS కావాలని కలలు కంటున్నారు. కలలు కనొచ్చు, వాటిని మనం సాకారం చేసుకోవాలి. ఎవరి ప్రకారమో? అకార్డింగ్ టు APJ అబ్దుల్ కలాం. అటువంటి కలలని సాకారం చేసుకోవడానికి మన విజయవాడలో మన ముందుకు వచ్చినటువంటి ఒక స్టడీ సర్కిల్, దీన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనము ఏ విధంగా ఈ కరికులం యాక్టివిటీస్ని ప్రారంభించబోతున్నాం అంటే, 4 IAS రిటైర్డ్ అధికారులు వారి యొక్క మార్గదర్శకాలతో, అంటే వారి యొక్క గైడ్లైన్స్తో ఈ ఇన్స్టిట్యూట్ మనము డిజైన్ చేశాం. కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఇందులో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ స్టడీ సర్కిల్లో మనం చూస్తే డిగ్రీ విత్ IAS ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీ ఉంటుంది. 3 సంవత్సరాల డిగ్రీతో పాటు ఇంటిగ్రేషన్ కోర్స్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు మనం అకాడమిక్నే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్చుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 4వ సంవత్సరం మనము ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని వ్రాయడానికి రెడీ టు ఫైట్ అనే విధంగా మిమ్మల్ని తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏం ప్రారంభించబోతున్నాం? డిగ్రీ మొదటి సంవత్సరంలో వాళ్ళకి ముందు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి NCERT బుక్స్ మీద పూర్తి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం చేసే ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది. సెకండ్ ఇయర్లో వీళ్ళకి దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్, ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి సోకాల్డ్ మ్యాగజైన్స్ అంటాం మనం, ఇటువంటి వాటిని పిల్లలకి తీసుకొచ్చి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్ వాళ్ళ అకాడమిక్ సిలబస్తో పాటు ఎంటైర్ కంట్రీ మొత్తం మీద ఉన్నటువంటి పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి, వాటి మీద అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో
ఈ 3 సంవత్సరాలు వాళ్ళు అకాడమిక్తో సిలబస్తో పాటు కాంపిటేటివ్లో ఉన్నటువంటి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా వాళ్ళకి బాగా ట్రైనప్ చేసి 4th ఇయర్లో వాళ్ళ చేత ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాపించడానికి అవకాశం ఉంటుంది. సరే, చాలామంది విద్యార్థులకి ఒక డౌట్ రావచ్చు, సార్ మన దగ్గర ఉన్నటువంటి టీచింగ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా తెలుగు మీడియంలో ఉంటుందంటే మ్యాక్సిమం 99% ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసము ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసిన దాన్ని మరలా వాళ్ళకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళకి 6 months వాళ్ళకి ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసి 6 months అయిన తర్వాత కంప్లీటెడ్గా వాళ్ళని ఇంగ్లీష్ మీడియంలోకి మనం ట్రాన్స్ఫార్మ్గా చేసినట్లయితే వాళ్ళు కూడా ఈక్వల్గా ఈ నాలెడ్జ్ని క్యాప్చర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యొక్క డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సరే, మన స్టడీ సర్కిల్లో కరికులం యాక్టివిటీస్తో పాటు కో కరికులం యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు పేపర్ రీడింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 3 పేపర్లు రీడింగ్ చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా కార్యక్రమాలు ఉంటుంది, ధ్యానం ఉంటుంది. అదేవిధంగా వీక్లీ వన్స్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఎక్స్కర్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వారిని మానసిక సామర్థ్యంతో పాటు వారికి భౌతిక సామర్థ్యం మీద కూడా ఒక ఇంట్రెస్ట్ కల్పించి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేసే విధంగా తయారు చేయడమే మన స్టడీ సర్కిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సరే, మన ఇన్స్టిట్యూట్లో 60 మందికి మాత్రమే అడ్మిషన్స్ ఉంటుంది. మరి ఎక్కువ మంది తెచ్చుకునేందుకు అవకాశాలు లేవు. ఓన్లీ 60 members. ఎందుకు సార్ లిమిటెడ్గా పెడుతున్నారు అనంటే కాన్సన్ట్రేషన్తో వాళ్ళు బాగా ట్రైనప్ చేయాలనేది మనకు ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి స్లిప్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ల మీద వాళ్ళకి అనాలిసిస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్తో మన యొక్క ఫ్యాకల్టీస్ యొక్క పర్యవేక్షణలో స్టడీ అవర్లు జరుగుతుంటాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి పుస్తకాన్ని కూడా ఏ బుక్ కావాలన్న బుక్ని వాళ్ళు బాగా చదువుకునేదానికి అవకాశం ఉంది. ఆ లైబ్రరీలో డౌట్లు వస్తే ఆ డౌట్లను క్లారిఫై చేయడానికి మన ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో 24/7 అంటే 24 గంటల స్టూడెంట్స్ మన దగ్గరే ఉండాలి. దానికి కావాల్సినటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మౌలిక వసతులతో కూడినటువంటి అన్ని హంగులతో కూడినటువంటి హాస్టల్ వసతి మన దగ్గర ఉంది. దీన్ని కూడా చక్కగా వినియోగించుకోగలిగితే పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసమే మేం చేస్తున్నటువంటి ఈ నూతన ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోయే కాలంలో మంచి ఫలితాలు ఇవ్వాలని మీ యొక్క ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ధరణి సార్.